నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళి బయట పని చూసుకుని ఇంటికి రావాలని అనుకున్నాను. ఇలాగ అనుకున్న వాళ్లే ఎంతమంది యాక్సిడెంట్లో మరణించారు. ఇలా అనుకున్న వాళ్లే ఇంతమంది హాస్పిటల్ బెడ్ల మీద ఇప్పటికీ ఉన్నారు. మళ్ళీ తిరిగి ఇంటికైతే రాలేదు, ఇంకా ట్రీట్మెంట్ జరుగుతోంది. ఇలా అనుకున్న వాళ్లే ఇప్పటికీ ఇంటికి కాదు కదా, ఈ లోకంలోనికే రాలేదు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందుకే నేను తలిచేది ఆయన తలుస్తాడన్న నమ్మకం లేదు. నువ్వు అనుకున్నది ఆయన అనుకోవాలి. నువ్వు అనుకున్నదే ఆయన కూడా అనుకున్నాడు అనుకో, నీ పని ఏమవుతుంది? విజయవంతంగా పూర్తవుతుంది. నువ్వు మాత్రమే అనుకొని ఆయన అనుకోలేదు అనుకో, నువ్వు ఒక్కడవే అనుకుంటావు, నువ్వు ఒక్కదానివే అనుకుంటావు. ఆయన అనుకోలేదు కాబట్టి ఆ పని జరగదు. మొన్న కూలిపోయిన ఫ్లైట్ లో ఒక ఫ్యామిలీని చూస్తే చాలా బాధేసింది. 2 పిల్లలు, భార్య భర్త లండన్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు హ్యాపీగా బ్రతుకుదాం అని చెప్పేసి వాళ్ళన్నీ ప్యాక్ చేసేసుకుని ఫ్లై అయ్యే ముందు ఒక సెల్ఫీ తీసుకుని మొత్తం అందరూ చక్కగా కుటుంబ సభ్యులందరికీ గ్రూపుల్లో పెట్టి మేము వెళ్ళిపోతున్నాం అని వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చారు. కానీ ఫ్లై అయిన అతి కొద్ది సెకండ్లలోనే వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంటే తానొకటి తెలిస్తే దేవుడు మరొకటి తెలిచాడు. తానొకటి తెలిస్తే విధి అంటారు కొంతమంది, విధి నిర్ణయమాయను. సో ఆ విధంగా మరొకటి జరిగింది. దైవ చిత్తం అది. మనం ఒకటి అనుకుంటాం. అందుకే మనం ఎప్పుడు మీకు గుర్తు చేస్తుంటాం నా పాట, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే, చేతుల్లో లేదు ప్రభువా, సమస్తం నీ చిత్తం. ఇంకంతే, నీ చిత్తానికి నేను కట్టుబడిపోయాను, నీ చిత్తం మీద నేను ఆధారపడిపోయాను.